హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను. ఈ రోజు మనం వెళ్ళేది ఏదైనా ఫారెన్ ప్లేస్ అయితే కాదు, గోవా కూడా కాదు, కేరళ కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోని ఉన్న ఒక హిడెన్ పారడైజ్ కి వెళ్తున్నాము. ఒకసారి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళాలని ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది కోనసీమ ప్రాంతం. పాలకొల్లుకు దగ్గరగా కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న అందమైన గ్రామం. ఇదే పాలవెల్లి గ్రామం. ఇక్కడికి రాగానే ముందుగా కనిపించేది ఆ గ్రీన్ కలర్ కొబ్బరి తోటలు, ఆ గాలి తాకిడిలో ఉన్న ఆ చెట్లు. అక్కడికి వెళ్తే రోడ్డు కూడా ఒక ఎక్స్పీరియన్స్. రెండు వైపులా చెట్లు, మధ్యలో చిన్న రోడ్లు, మండువా ఇండ్లు. అసలు ఇలా డ్రైవ్ చేస్తుంటే మనసు చాలా రిలాక్స్ అయిపోతుంది. ఇక్కడికి అసలు హైలైట్ ఏంటంటే బోట్ షికార్. నీళ్ళ మధ్యలో చుట్టూ గ్రీన్ ఐలాండ్స్. బోటులో కూర్చొని నెమ్మదిగా వెళ్తుంటే మరియు నిలబడి వెళ్తుంటే ఒక వేరే లెవెల్ ఫీలింగ్ అండి. సిటీలో ఉన్న స్ట్రెస్, టెన్షన్ అన్ని మర్చిపోవచ్చు. అక్కడ కేవలం మీరు ప్రకృతి, ఇంకా ఆ సైలెన్స్. ఆ ఐలాండ్ మీద దిగినప్పుడు అసలు అది మన ఊరు అనిపించదు. చిన్న చిన్న కొబ్బరి చెట్లు, పచ్చని నేల. ఫోటోలు తీసుకోవడానికి, వీడియో షూట్ చేసుకోవడానికి ఇదొక ఫేవరెట్ ప్లేస్ అనుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అన్ని ఇక్కడ వైరల్ అవుతాయి. ఇప్పుడు రిసార్ట్ గురించి చెప్పాలి. చాలా నీట్గా, క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఫ్యామిలీతో వచ్చి చిల్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్. చిన్నపిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మనలో చాలా మంది ఏమనుకుంటారంటే ఎంజాయ్ చేయాలంటే గోవాకు వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి, లేదా ఫారిన్ ట్రిప్. కానీ నిజంగా చెప్పాలంటే ఇలాంటి అందమైన ప్రదేశాలు మన దగ్గరే ఉన్నాయని ఎప్పుడన్నా మీకు తెలుసా? తక్కువ ఖర్చుతో ఫ్యామిలీతో సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక ఒక విషయం అర్థమవుతుంది. హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద ప్లేస్లో కాదు, ఇలాంటి చిన్న చిన్న నేచర్ ప్లేస్లో ఉంటుంది. ఇది నిజంగానే ఆంధ్రాలోన అనిపించే ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది కేరళ కాదు, గోవా కాదు, ఇది ఒక మన కోనసీమ అని చెప్పుకోవచ్చు. చుట్టూ కొబ్బరి చెట్లు, ఫుల్ గ్రీన్ నేచర్, మధ్యలో ఉన్న ఒక హిడెన్ పారడైజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్న ప్లేసు పాలవెల్లి రిసార్ట్. గోదావరి నది పక్కనే ప్రశాంతంగా ఉండే ఈ రిసార్ట్ సిటీ లైఫ్లో ఉన్న స్ట్రెస్ని పూర్తిగా తీసేసే ప్లేస్. ఇక్కడికి అడుగు పెట్టిన వెంటనే మీకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. చుట్టూ చూసిన గ్రీన్. ఇక్కడ స్టే చేసే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఇది ట్రిప్లో బెస్ట్ పార్ట్ అవుతుంది. కిడ్స్ని కూడా చాలా ఎంజాయ్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలంటే ఇక్కడ లోకల్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇస్తారు. ఫ్రెష్ ప్రావిన్స్ దొరికితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెజ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక చిన్న సజెషన్, ముందే కాల్ చేసి ఫుడ్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడితే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ 2000 నుంచి 5000 వరకు ఉంటాయి. ఫుడ్ పర్ పర్సన్ 300 రూపీస్ నుంచి 600 వరకు అవుతుంది. ఒక ఫ్యామిలీ ట్రిప్ క్యాల్కులేట్ చేస్తే 4 మెంబర్స్కి స్టే 3000, ఫుడ్ 1500 నుంచి 2000 అంతే. మొత్తం 5000 నుంచి 7000 లోపు కంప్లీట్ ట్రిప్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికి ఎలా రావాలి అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ పాలకొల్లు, ఎయిర్పోర్ట్ రాజమండ్రి. కార్లో వస్తే బోట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కార్లో వస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పాలకొల్లు నుంచి దిండి రిసార్ట్ ఫాలో అయితే ఈజీగా చేరుకోవచ్చు. ఇక్కడికి రావడానికి బెస్ట్ టైం వింటర్ సీజన్ లేదా మాన్సూన్ తర్వాత వీకెండ్ డే వస్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఓవర్గా చెప్పాలంటే ఇది పీస్ఫుల్ ప్లేస్. నేచర్ లవర్స్కి, ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఒక రిలాక్సింగ్ ట్రిప్ కోసం పర్ఫెక్ట్ స్పాట్. ఇలాంటి ప్లేసెస్ ఆంధ్రలో ఉండడం నిజంగా ప్రౌడ్ ఆఫ్ ఫీల్. మీకు ఛాన్స్ వస్తే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి.
మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ వస్తే ఇలాంటి ప్లేస్ని అయితే అస్సలు మిస్ కాకండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే అసలుకు చాలా అంటే అద్భుతమైన ప్లేస్ అండి ఇది. నిశ్చితంగా విజిట్ కావాల్సిన ప్లేస్ అండి. ఎటు చూసిన అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయండి. మన తెలుగు రాష్ట్రాలలో ఇలాగా ఉండడం చాలా సగర్వంగా అనిపిస్తుందండి. చూడండి ఆ ప్లేసెస్ చూడండి ఎంత నీట్ అండ్ నీట్గా చాలా అంటే చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. చూడండి ఆ లొకేషన్, ఆ ప్రాంతం చూస్తే వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. కొన్ని ఫారెన్ కంట్రీలో ఉండే ఫీలింగ్ మనకు కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందంటే చూడగానే ఆ ప్రాంతంలో మనమే ఉన్నామా అనే ఫీలింగ్ మనకు కనిపిస్తుందండి. చూడండి చుట్టూ కొబ్బరి తోటలు, మధ్యలో వాటరు, ఆ మధ్యలో ఆ కట్టడం చూస్తే ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనం మర్చిపోలేమండి. ఇలాంటి మరిన్ని హిడెన్ ప్లేసెస్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి, మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.